ఆమె డాక్టర్ కాదు, కానీ ఈఎన్టీ ఆసుపత్రికి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఆమె చదువుకి ఉద్యోగానికి సంబంధం లేకపోయినా తన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకున్నారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధిస్తుందని నిరూపించారు ఈఎన్టీ ఆసుపత్రి ఎండి సునీతా కుమార్. తన సక్సెస్ కి కారణాలేంటి, తన జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలతో మా ప్రతినిధి లహరితో ఫేస్ టు ఫేస్. జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా తన స్వభావానికి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకుంది. ఆమె మా రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపకురాలు, మా ఎన్టీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా కుమార్. సో తను మన ముందున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి, అసలు ఇంత సక్సెస్కి గల కారణాలు ఏంటి, ఆమె ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. మహిళ అంటేనే తనంతట తాను ఒక స్థానం సంపాదించుకోవాలి, గొప్ప స్థాయికి రావాలని అనుకుంటుంది. సో మీరు ఇంత గొప్ప స్థాయికి వచ్చారు, ఒక చిన్న స్థాయి నుంచి. సో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్లు ఉన్నారా? ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? టోటల్గా మీ జీవితం గురించి చెప్పండి. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరికీ. స్పెషల్గా ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ వితౌట్ ఉమెన్ దెర్ ఇస్ నథింగ్. సో వరల్డ్ ఈజ్ ఆల్ మేడ్ అప్ విత్ ఉమెన్. ఇన్స్పిరేషన్, సెల్ఫ్ మోటివేషన్ ప్రతి ఆడవాళ్ళకి యూ హ్యావ్ టు హ్యావ్ దాట్. అండ్ ఎస్, సపోర్ట్. వితౌట్ ద ఫ్యామిలీ సపోర్ట్, వితౌట్ specifically a husband support and your family, your mother, father, mother-in-law, father-in-law, without this it is not possible for any woman to pursue their career. So ఇటు కుటుంబానికి అటు వృత్తికి న్యాయం చేయాలి అని అంటే చాలా కష్టపడాలి, కానీ ఆ కష్టాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే. అంటూ ఉంటారు నానుడి, ఎవ్రీ మెన్ హ్యాస్ అ ఉమెన్ ఇన్ దేర్ లైఫ్. అట్లాగా ఎవ్రీ ఉమెన్, సక్సెస్ఫుల్ ఉమెన్కి కూడా ఒక మెన్ ఉంటాడు. దెర్ ఇస్ అ మ్యాన్ ఇన్ ఎవ్రీ ఉమెన్స్ లైఫ్ హూ సపోర్ట్స్ అండ్ యునో దే మేక్ దేర్ డ్రీమ్స్ పాసిబుల్. సో ఎస్, మెడికల్ ఫీల్డ్ ఎంచుకోవడానికి నేను యాక్చువల్గా డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ వాట్ ఎవర్ అవ్వలేదు. బట్ దెన్ ఐ థాట్ ఒక హాస్పిటల్ పెట్టి దాంతో మనం కనుక ఇఫ్ యూ కెన్ అసోసియేట్ అండ్ డూ సంథింగ్ గుడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఆ సాటిస్ఫాక్షన్ ఇస్ గుడ్. సో మా రీసెర్చ్ ఫౌండేషన్లో డెఫ్నెస్ మీద మేము వర్క్ చేస్తాము. పుట్టిన ప్రతి ఒక్కరికి వినికిడి ప్రాపర్గా ఉంటేనే కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉంటుంది. బికాస్ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. సో మా రీసెర్చ్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం రూరల్స్కి వెళ్ళి ఇమీడియట్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ ఆన్ హియరింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ హియరింగ్ మీద చేయడం ఈ యొక్క ఆర్గనైజేషన్ ముఖ్య సబ్జెక్ట్ అన్నమాట. సో ఎస్, వితౌట్ ఇన్స్పిరేషన్, వితౌట్ మోటివేషన్, వితౌట్ యువర్ హస్బెండ్ సపోర్ట్, వితౌట్ ద ఫ్యామిలీ సపోర్ట్ ఏ ఉమెన్ సక్సెస్ఫుల్గా కెరియర్ డెవలప్ చేసుకోలేరు. సో హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు వన్ అండ్ ఆల్ అగైన్. హెల్ప్ చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి అని అంటున్నారు. వైద్య రంగాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? వైద్య రంగంలోనే ఎంట్రీ ఇస్తే మనకు వాళ్ళు సేవ చేస్తాము అని చెప్పేసి ఎందుకు అనిపించింది? మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎదురయ్యాయి, ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి మీకు? స్పెసిఫిక్గా మెడికల్లో ఎంటర్ అవ్వాలని ఏం అనుకోలేదు, కానీ ఆల్రెడీ ఈఎన్టీకి అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి ఇందులో ప్రాస్పెక్టివ్ ఈఎన్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ లేకుండింది అప్పట్లో, ఆల్మోస్ట్ 28 years ago. సో ఈఎన్టీ హియరింగ్ అవేర్నెస్, వినపడకపోతే ఆ మనిషిని అలా మూలంగా వాడికి వినపడదు అని చెప్పడం తప్ప చేసేవాళ్ళు ఏమీ లేదు. సో హియరింగ్ మీద అవేర్నెస్ తీసుకురావచ్చు. ఈ ఒక్క యాంగిల్లో ఈ టాపిక్ మీద ఎవరూ ఎక్కువ వర్క్ చేయట్లేదు. అందరూ ఫుడ్ డొనేట్ చేస్తారు, అందరూ క్లోత్స్ డొనేట్ చేస్తారు, కానీ ఇలాంటిది ఏదైనా చేయడానికి మనకి టాపిక్ మీద అవగాహన ఉండాలి, సానుకూలత కూడా కావాలి, మనకి స్టాఫ్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి. సో ఇవన్నీ మనం చేసేదానికి కాను నాకు అక్కడ ఆపర్చునిటీ వచ్చింది, అక్కడనే నేను రాణించగలగడం నాకు నా అదృష్టం, అంతే. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి ఏం చెప్పబోతున్నారు మీరు? ఇంగ్లీష్లో, ఇఫ్ అ ఉమెన్ స్టాండ్స్ ఫర్ హర్ సెల్ఫ్, షీ స్టాండ్స్ ఫర్ ఎవ్రీ ఉమెన్ ఇన్ ద సొసైటీ. సో నా వంతు సహాయం నేను ఇంకొక మహిళకి ఆప్యాయతగా, అన్యోన్యంగా ఉండి మన కెరియర్తో పాటు వాళ్ళకి గ్రోత్ మనం చూపించగలగటమే ఈజ్ ది బెస్ట్ థింగ్ వీ కెన్ డూ. సో దట్స్ ఇట్. మీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా, ఇంకేదైనా చేయాలి? I think I have really been successful in whatever I had
డన్ అండ్ థాట్ ఇన్ లైఫ్. నేను ఒక మంచి ఈఎన్టీకి అప్లిఫ్ట్మెంట్ తేవాలనుకున్నాను, ఒక మంచి ఎన్జిఓతో స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇప్పటి వరకు అయితే దేవుడు దయ, ఫ్యామిలీస్ సపోర్ట్, ఐ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఐ థింక్ ఐఎమ్ డన్. ఉన్నంతకాలం వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ గివ్ టు ద సొసైటీ, ఐ వుడ్ డూ దాట్. సో మొత్తానికైతే ఒక ఉమెన్, ఒక మహిళ ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా కుటుంబ ప్రోత్సాహం అనేది చాలా అవసరం అంటున్నారు. అది తనకు ఉంది అని కూడా మనకు వెళ్ళబుచ్చుకుంటున్నారు. అలాగే తన డ్రీమ్స్ అన్ని కూడా అచీవ్ అయ్యాను, ఇంకా గొప్పగా ఒకప్పుడు ఈఎన్టీలో సమస్యలు ఏ ఉన్నా సరే, ఒక ప్రాబ్లం, వినికిడి సమస్యలు ఏ ప్రాబ్లం ఉన్నా సరే చాలా ఇష్యూస్ ఉండేవి, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అలాంటి టైంలో ఈ మహిళ అనేది కొంత ప్రోత్సాహకరంగా అందరికీ సేవా దృక్పథంతో సేవ చేయాలని చెప్పేసి ఈ హాస్పిటల్ నిర్మించారు. అలాగే ఫౌండేషన్ ఒక స్థాపకురాలు కూడా ఇప్పుడు అయ్యింది. సో మొత్తానికి ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలదు, ఎక్కడ కూడా రాజీ పడకుండా తను అనుకున్న పనులు కూడా సాధిస్తుంది అని చెప్పేసి మేడం చెప్తున్నారు. కెమెరా పర్సన్ కార్తిక్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.